వాట్సాప్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తాను కాబట్టి ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలన్నా కొత్త ఫీచర్స్ అందరికన్నా ముందే తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ పర్టికులర్ ఫీచర్ గురించి అందరికీ తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక నేను వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ అప్డేట్స్ ట్యాబ్ లో ఉన్నాను. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. తర్వాత కొంత టెక్స్ట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ కి సంబంధించిన ఫాంట్ నేను చేంజ్ చేయాలంటే ఇక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన ప్రతిసారి కూడా మనకి టెక్స్ట్ అనేది మారుతూ ఉంటుంది. దీనివల్ల ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మనకు కావాల్సిన ఫాంట్ మనం డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేం. ఇలా ట్యాప్ చేసి అక్కడ వచ్చిన ఫాంట్ నచ్చినట్టయితే మనం అది వదిలేవలసి ఉంటుంది. అలాగే కలర్ కూడా సేమ్, ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకి కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ పర్టికులర్ గా మనకు కావాల్సిన కలర్ స్ట్రైట్ అవే మనం సెలెక్ట్ చేసుకోవడం అయితే కుదరదు ప్రస్తుతానికి. బట్ కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా ఇది మారిందో చూద్దాం. ఇప్పుడు నేను మరొక వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. సేమ్ అప్డేట్స్ ట్యాబ్ లోనే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కొంత టెక్స్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, సేమ్ ఇక్కడ టీ అనే ఐకాన్ ఉంది కదా, ఫాంట్ మార్చడం కోసం అక్కడ ట్యాప్ చేస్తున్నాను. వెంటనే నాకు ఈ విధంగా ఫాంట్స్ అన్ని కూడా వచ్చేసాయి. సో ఇంత ముందులా నేను ట్యాప్ చేసి ప్రతిసారి కూడా ఫాంట్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిన ఫాంట్ స్ట్రైట్ అవే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుందని నాకు అనిపించింది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే డెఫినెట్ గా వీడియో కూడా లైక్ చేయండి. నెక్స్ట్, మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి కలర్స్ అని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇంత ముందులా అక్కడ ట్యాప్ చేస్తూ ఉండవలసిన అవసరం లేదు. మనకి కావాల్సిన కలర్ స్ట్రైట్ అవే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంతకుముందు ఏం జరిగేది, మనకు నచ్చిన కలర్ వచ్చే వరకు మనం ట్యాప్ చేస్తూ ఉండవలసి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఫ్రెష్ ఫీచర్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్ గా మన ఛానల్ కి ఫాలో అవ్వండి. ఈ అప్డేట్ గురించి అందరికీ తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.